నా పేరు ఎన్ఆర్కే ఎన్ రామకృష్ణ. విడుపనకల్ల మండలం, ఉరవకొండ తాలూకా, అనంతపురం జిల్లా. ఇది మేము ఈ ప్లాంటు 4 సంవత్సరాలు వెళ్ళి 5 నెలలు అయింది. 4.5 సంవత్సరం చెట్లు ఇవి. ఇప్పుడు మేము ఇవి ఈ సైజు 6500 ఉన్నాయి. కొదమాటివి ఒక 10,000 ఇవి ఉన్నాయి, మన 3 ఏళ్ళ చెట్లు. అవి కూడా కాపుకొచ్చినాయి. మొత్తం మీద 25,000 చెట్లు పెట్టినాం మేము ఇక్కడ. దీనివల్ల మాకేముందంటే చెట్లు స్పీడ్ ఉన్నాయి కాబట్టి రేటు కూడా మంచి రేట్ అబ్బుతుంది. కాయలు కూడా బాగా సైజులు వస్తున్నాయి. పులిందల కాయ కన్నా ఇవి ముందు వీకచ్చు. కాయ బాగా తట్టుకుంటాయి మన తెగుళ్ళకు కూడా. దీని వాతావరణంలో మన వాతావరణానికి సూటబుల్ అయినాయి ఇవి. అది 5,000 చెట్లు 100 ఎకరాలు. ఇట్లా 20 పెట్టినాము, ఇట్లా 8 పెట్టింటివి. ఇప్పుడు ఉండేటివి 10,000 చెట్లు 15, 10 అట్లా పెట్టినాము. అవి బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇంకా రేపు ఈ సంవత్సరం మాకు ఇప్పుడు ఉండే కాపు అందాజు బట్టి మాకు మే నెలలో 300 టన్నులు అవుతుంది. 6,500 చెట్లు ఖచ్చితంగా అవుతాయి కూడా. మొన్న ఏడవ ఉన్ని కాయలే 70 టన్నులు అయినాయి. అట్లా 70 టన్నులు వీకినాం. ఎప్పుడు డిసెంబరు 15, 20 తారీఖు 70 టన్నులు అయినాయి. 5 నెలల కాయలే. మళ్ళీ అప్పుడు కాపు పెట్టినాము. ఇప్పుడు జనవరి 10వ తారీఖు నీళ్ళు వేసినాం. నెల మీద 10 రోజులు వాడు పెట్టినాం. అప్పటి నుండి ఇప్పుడు పూతలు బాగా వచ్చినాయి. బాగా అంతా ఇప్పుడు కనపరావు మనకి కంటిగా లాకల్లో. ఇంకో 2 నెలలు పోతే కాపు బాగా వస్తుంది. ఇవి గైరంగం. ఇప్పుడు 3 నెలల కాయ ఇది గైరంగం. ఇప్పుడు ఇవన్నీ గైరంగమే. ఇవి వచ్చేసి 5 నెలల కాయలు. ఇవి మొత్తం మీద ఆడాడు ఉన్నాయి. 20 టన్నులు అవుతాయి. కింద మనవి 6,500 మ్యాక్సిమం 300 టన్నులు మాత్రం గ్యారెంటీ అవుతుంది. కాయ అంతా గురిగింజ అంత ఉంటుంది కదా. కాయ పూతలు రాలిపోయినాయి కాబట్టి ఇట్లా. ఇది వచ్చేసి ఇట్లా లోకాపు ఉండల్లా. ఇదిగో ఇది ఉంటేనే మనకు కాయలు ఎక్కువ పడేది. పూత అంతా బాగా వచ్చింది. మా చూడ సంతోషంగా బాగా వచ్చింది. కాయ కూడా ఏంటంటే మనం పులింగల కాయకి దీనికి తేడా. ఇది మనం స్వీట్ ఉంటుంది. 5 నెలలకే కాయ తినచ్చు కూడా. అది తినేకి రాదు. అందువల్ల ఇది సైజు కూడా మాకు బాగా వచ్చి రేటు కూడా ఎక్కువ పెట్టారు కదా. మన 40 ఎక్కువ అయితే అమ్మినాం. మేము మొత్తం మీద 25,000 పెట్టినాము ఈ చెట్లన్నీ. మొత్తం అదే ఒకటే ప్లాంట్ అట్లా. ఇవన్నీ కూడా 5 ఇట్లా ఆకు రాదు. సన్నగా ఉంటుంది. ఇంత ఎడల్పు ఇట్లా తోసుగా ఉండదు.
చూడు ఈ పూత ఇట్లుంది కదా ఈడ ఇది 20 కాయలు 30 కాయలు 100 కాసి ఉంటుంది ఇది ఈ కొమ్మ మనకు చూసే 15 రోజులు నిలబోతే ఇంతలా ఉంటాయి. ఇది మంది పులిందలు గుర్తులు రాదు, సింగల్ వస్తాయి. ఇది మంది 15, 16, 15 ఇట్లా వస్తాయి. కాపే చూడు ఇదంతా లో కాపు. ఇక పూత కూడా ఇక్కడ వచ్చింది. దానికి తేడా ఏమవుతుందంటే ఇది పులుపు ఉండదు. కాయ 5 నెలల నుండి మనకి బాగా తినేకొస్తుంది. కాయ కూడా నిలువ ఉండేదానికి ఇది మేలుంది. మేము మామూలుగా ఒక 1000 కాయలు 2 నెలలు కూడా ఏసీలో పెట్టినా, ఏమి ప్రాబ్లం రాలేదు. ఎట్లుండి అట్లే ఉన్నాయి. మన కోల్డ్ స్టోరేజ్లో పెట్టినా దానికి నిలువ పెట్టుకోవచ్చు. ఫ్యూచర్కి ఎప్పటికైనా రేట్ ఎప్పుడు అమ్ముతుందో అప్పుడు అమ్ముకోవచ్చు. 5 నెలల నుండి 9 నెలల వరకు కూడా పెట్టుకోవచ్చు. కాయ రేటు ఉంటే 5 నెలలు బీకినా పులుపు ఉండదు. దీనికి పులిందల కాయకి దీనికి తేడాది. అందువల్ల మనకు మామూలుగా మేము కాపు పెట్టకపోయినా మన ఎక్కడన్నా వచ్చినవి కాపు అవంతకవి వచ్చినవి కూడా 70 టన్నులు అయినాయి. ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు పెట్టాం కదా సీజన్ కాయ, ఇప్పుడు ఈ కాపు మే జూన్ కల్లా 300 టన్నులు అవుతుంది. మీ ఈ 6000 చెట్లు కొదమాటి ఆసేనలోటి అన్నీ కలిసి మేము జూన్లో 500 టన్నులకు ఖచ్చితంగా ఇస్తాము. ఈ పూతను బట్టి నా అనుభవంలో. ఇంతకుముందు కూడా ఎందుకు చెప్తున్నామంటే అంత గ్యారంటీ, ఇది డ్రాప్ కాదు. పూత ఎంత పూసిందో అంత కాయ తగులుతుంది వస్తుంది. వేరేది కనీసం అంటే 20% నిలబడి 80% రాలిపోతుంది కింద. మామూలుగా ఊగించే కాయ వరకు లావ్ సైజ్ అయ్యే వరకు ఇది అట్లా రాలదు. ఎంత ఉంటుందో మామూలుగా ఒక 5% పోవచ్చు, లేదంటే అట్లా నిలబడుతుంది. దీనికి తేడా అది. మనం అమ్ముకోవాలన్నా రేట్లు లేనప్పుడు డౌన్ పెట్టుకోవచ్చు కూడా. కోల్డ్ స్టోరేజ్లు కూడా 1 నెల ఎక్స్ట్రా పీక్ పెట్టుకొని కూడా చెట్టు మీద లేకోకుండా పెట్టుకోవచ్చు. చిత్తూరు జిల్లా దగ్గుపాటి మేడం దగ్గర తెచ్చినాము. వాళ్ళే అన్నీ మనకు 50,000 వరకు ఇచ్చినారు. ఈ ప్రాంతంలో బాగున్నాయి. కాపు పెట్టి మనకి ఇప్పుడు ఎంత జనవరి 10వ తారీఖు నీళ్ళు వేసినాం. నెల మీద 10 రోజులు అయింది. పూత వచ్చింది, అంత ఫుల్గా రాలింది అంత ఆకు. కాయ లేకుండా చూటి అన్ని గుత్తులు 10, 12, 13 కాయలు వస్తాయి ఒకసాట. ఇగో ఈ క్వాలిటీ మనకు పులిందలు రావు. సింగల్ వస్తాయి. ఇంకోటి దీనికి తేడా ఉందంటే అది కింద కాయలు 20% లావ్ సైజ్ అయినా కూడా కింద పడిపోతాయి. ఇవి పడేకి అవకాశం లేదు, ఏదో 1% అంతే. కాదు, దీన్ని మళ్ళీ ఆకు కప్పెడుతుంది, అప్పుడు పాలిష్ వస్తుంది. కాయ పసులు ఎరువు అవతల 50 కిలోలు, యువతల 50 కిలోలు జీసీపీతో తీసి, మళ్ళా ఇది విటమిన్ రసాయనిక ఎరువులు అది క్వింటాలు 16,000 ఒక క్వింటాలు. అట్లా అది 1.5 కిలో వేసినాం ఒక చెట్టుకు. అవతల 3/4 కిలో, యువతల 3/4 కిలో. పాలిష్ కానీ ఏది కానీ ఎట్లొచ్చిందో 3 కిలోలు ఉంది. చూడు 3 కిలోలు ఉంది, ఎంత తూకం ఉందో. సైజులు కూడా బాగా వస్తాయి. ఎప్పుడు ఈ పుల్ల బలం ఉందంటే ఈ మనకు ఆటోమేటిక్ కాయ కూడా భద్రంగా వస్తుంది. మండి సీనా చెట్లు వాడు పెట్టిన తర్వాత వాటర్ వేసేము. వాడు పెట్టిన ముందు పేడ ఎరువు వచ్చేసి ఒక చెట్టుకు వచ్చేసి 100 కిలోలు. మరి ఉసుకండి ఇంటికి వాడతాం కదా మనము, ఆ ఉసుక ఒక చెట్టుకు వచ్చేసి 100 కేజీలు. మళ్ళీ 20-20-0-13 ఒక చెట్టుకు వచ్చేసి 800 గ్రాములు. బోరకాలు వచ్చేసి ఒక చెట్టుకు 300 గ్రాములు. సిస్మిట్ ఒక చెట్టుకు వచ్చేసి 200 గ్రాములు.
ఇవన్నీ కలిపి మనము పేడ ఎరువు 100 కిలోలు ఒక చెట్టుకు, ఉసుక 100 కేజీలు, అవి రెండు సపరేట్ అండి. మళ్ళీ ఈ 4 ఐటమ్స్ కలిసి 1.5 కిలో ఒక చెట్టుకు పెట్టేశామండి. వాటికి ఎరువు పెట్టేసి అయితే కంప్లీట్గా అయిపోయింది. గుంతలు తీసేసి మనం మట్టి వేసేసాము. తర్వాత ఫస్ట్ స్ప్రేయింగ్ వాటర్ వేసేకి ఒక 5 డేస్ ముందు డబ్ల్యూ సల్ఫర్ 1 లీటర్కి 3 గ్రాముల లెక్క డబ్ల్యూ సల్ఫర్ కొట్టామండి. మళ్ళీ అయిపోయినాక ఒక 10 డేస్కి మళ్ళీ అదే డబ్ల్యూ సల్ఫరే 1 లీటర్కి 3 గ్రాముల లెక్క మళ్ళీ సెకండ్ స్ప్రే చేసేసాము. దాని తర్వాత అంతా చెట్టు అంతా ఫుల్ వాడొచ్చింది. వాటర్ కూడా స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇంకా మనకి ఫ్లవరింగ్ కాకున్నట్లు ఇంకా చిగురు స్టార్ట్ మూమెంట్లో ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి అక్టారను, కిసైడ్ జీ, మిక్నిక్స్ 3 కలిసి స్ప్రే చేసాము. ఫస్ట్ రౌండ్కి బంక, ఇది పేను బంక అలాంటిది జీడు రాకున్నట్ల మళ్ళీ తర్వాత సెకండ్ది ఫ్రెప్నోపాసు, కాన్ఫిడారు, MS32 సెకండ్ సారి స్ప్రే చేసామండి. స్ప్రేయింగ్లో తర్వాత ఇవి సెకండ్ స్ప్రేయింగ్. మళ్ళీ తర్వాత వచ్చేసి టాప్సిస్, MS32, కిట్టప్ప అది మళ్ళీ రౌండ్లో స్ప్రే చేశాము. థయోమేగ్జమ్ అనేది స్ప్రే చేశాము. 75% ఇది పర్సెంటేజ్ దీంట్లో 25 ఉంటాయి, 35 ఉంటాయి. కానీ మనం థయోమేగ్జమ్ ఇది 75% మనం కొట్టినాము. మళ్ళీ దాని తర్వాత నగాటాను, MS32, కిటప్ప ఇది స్ప్రే చేశామండి. ఒక్కసారి అండి డ్రిప్పుల్లో అయితే వదిలినామండి. 20 3 20లు ఒకసారి 3 20లు మళ్ళీ కిసైడ్ జీ, DMF, PMG ఇవి 2 కలిసి డ్రిప్పుల్లో అయితే స్ప్రే చేశామండి.